అపోస్తలుడైన పౌలు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం నుండి 7వ అధ్యాయము 7వ వచనం వరకు. అటువలే ప్రభువుతో కలుసుకునేవాడు ఆయనతో ఏకాత్మయ్య ఉన్నాడు. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము. మీరు రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలను. ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను. భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడిపవలను. భర్తకే గాని భార్యకు తన దేహము పైన అధికారము లేదు. అలాగున భార్యకే గాని భర్తకు తన దేహము పైన అధికారము లేదు. ప్రార్థన చేయుటకు మీకు సావకాశం కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయుకుడి. మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపకుండునట్లు తిరిగి కలుసుకునుడి. ఇది నా హితోపదేశమే గాని ఆజ్ఞ కాదు. మనుషులందరూ నా వలె ఉండగూర్చున్నాను. అయినను ఒకడొక విధమునను మరి ఒకడు విధమునను ప్రతి మనుషుడు తనకున్న కృపావరమును దేవుని వలన పొందియున్నాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 8వ వచనం నుండి 7వ అధ్యాయము 17వ వచనం వరకు. నా వలె నుండుట వారికి మేలని పెండ్లి కాని వారితోనూ విధవరాండ్రతోనూ చెప్పుచున్నాను. అయితే మనస్సు నిలుపలేని ఎడల పెండ్లి చేసుకునవచ్చును. కామాతప్తులగుట కంటే పెండ్లి చేసుకునుట మేలు.
పెండ్లి చేసుకున్నట మేలు. మరియు పెండ్లి అయిన వారికి మరియు పెండ్లి అయిన వారికి నేను కాదు నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా భార్య భర్తను ఎడబాయకూడదు, భార్య భర్తను ఎడబాయకూడదు, ఎడబాసిన ఎడల ఎడబాసిన ఎడల పెండ్లి చేసుకొనకుండవలెను, పెండ్లి చేసుకోకూడదు, లేదా లేదా తన భర్తతో సమాధాన పడవలెను. తన భర్తతో సమాధాన పడవలను. మరియు మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు. భర్త తన భార్యను పరిత్యజింపకూడదు. ప్రభువు కాదు ప్రభువు కాదు నేనే తక్కిన వారితో చెప్పినదేమనగా నేనే తక్కిన వారితో చెప్పినదేమనగా ఏ సహోదరునికైనను ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్యయుండి అవిశ్వాసుడైన భార్య ఆమె అతనితో ఆమె అతనితో కాపురము చేయనిష్టపడిన ఎడల కాపురము చేయ ఇష్టపడిన అతడు ఆమెను పరిత్యజింపకూడదు. అతడు ఆమెను పరిత్యజింపకూడదు. మరియు ఏ స్త్రీకైనను మరియు ఏ స్త్రీకైనా అవిశ్వాసి అయిన భర్తయుండి విశ్వాసి అయిన భర్త ఉండి ఆమెతో కాపురము చేయనిష్టపడిన ఎడల ఆమెతో కాపురము చేయని ఇష్టపడిన ఆమె అతని పరిత్యజింపకూడదు. ఆమె అతన్ని పరిత్యజింపకూడదు. అవిశ్వాసి అయిన భర్త భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. అవిశ్వాసురాలైన భార్య అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై ఉందరు. మీ పిల్లలు అపవిత్రులై ఉందురు. ఇప్పుడైతే వారు పవిత్రులు. ఎప్పుడైతే వారు పవిత్రులు అయితే అవిశ్వాసి అయిన వాడు అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాసిన ఎడబాయవచ్చును. ఎడబాసిన ఎడబాయవచ్చు. అట్టి సందర్భములలో అట్టి సందర్భములలో సహోదరునికైనను సహోదరునికైనను సహోదరికైనను నిర్బంధము లేదు, నిర్బంధం లేదు. సమాధానముగా ఉండుటకు సమాధానంగా ఉంటుకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు. దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. ఓ స్త్రీ, ఓ స్త్రీ నీ భర్తను రక్షించదువో లేదో నీ భర్తను రక్షించదువో లేదో నీకేమి తెలియను. నీకేమి తెలియను. ఓ పురుషుడా, ఓ పురుషుడా నీ భార్యను రక్షించదువో లేదో నీ భార్యను రక్షించదువో లేదో నీకేమి తెలియను. అయితే ప్రభువు అయితే ప్రభువు ప్రతివానికి ఏ స్థితి నియమించెనో, ప్రతివానికి ఏ స్థితి నియమించను, దేవుడు ప్రతివానిని ఏ స్థితి యందు పిలిచెనో దేవుడు ప్రతివాడిని ఏ స్థితి ఎందు పిలిచనో ఆ స్థితి యందే నడుచుకొనవలెను. ఆ స్థితి ఎందే నడుచుకుని ఈ ప్రకారమే ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను. సంఘములన్నిటిలో నియమించుచున్నాను.